ప్రజాపాలన అభయహస్తంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆందోళన అవసరం లేదని సిఎస్ శాంతికుమారి తెలిపారు. జనవరి 6తో ముగియనున్న ప్రజాపాలనపై కీలక విషయాలు వెల్లడించారు. 4 నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని సిఎస్ వెల్లడించారు. ప్రతి 4 నెలలకు ఓసారి ప్రత్యేక సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజాపాలనలో భాగంగా 5 గ్యారంటీలకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇందులో యువ వికాసం మినహా మిగతా 5 గ్యారంటీలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ప్రజాపాలన డిసెంబర్ 28న ప్రారంభమైందని, జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, పొడిగించడం ఉండదని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం గడువు పొడిగింపు ఉండకపోవచ్చు, కానీ మరో 4 నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని సిఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. ప్రతి 4 నెలలకు ఓసారి గ్రామాలు, పట్టణంలో ప్రజాపాలన ప్రత్యేక సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు కడియం, పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేలుగా గెలవడంతో రాజీనామా చేశారు బీఆర్ఎస్ నేతలు. 29వ తేదీ ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 1న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో సిపిఐకి 1 సీటును కేటాయించాలని తాము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కున్ననేని సాంబశివరావు తెలిపారు. కార్మిక సంఘాలతో తాము బలంగా ఉన్నామని తెలిపారు. కానీ ఆ బలానికి అనుకూలంగా ఓటు మాత్రం రావడం లేదని వాపోయారు. పార్టీని మరింతగా పెంచుకోవాలన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని, ఆ పార్టీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భాగంగా తమకు 1 సీటును కేటాయించాలని కోరారు. తాము నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ పార్లమెంటు స్థానాలలో ఒకదానిని అడుగుతున్నామన్నారు. ఈ నియోజకవర్గాలలో తమకు మంచి బలం ఉందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై కూనంనేని స్పందిస్తూ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. వివిధ అంశాలపై 6 నెలల గడువు ఇచ్చి తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తాము ఎంతో చేసినట్లుగా చెబుతుందని, కానీ పేపర్ వర్క్ తప్ప ప్రాక్టికల్ గా ఏమీ కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం నెల రోజులు కూడా కాలేదని, కానీ బీఆర్ఎస్ తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందగా మాట్లాడుతుందన్నారు. అధికార మార్పిడిని బీఆర్ఎస్ జీర్ణించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని అంగీకరించలేకపోతుందని విమర్శించారు. 6 గ్యారంటీల అమలు ఆలస్యం చేసేందుకే అభయహస్తం దరఖాస్తులంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకుండానే వాటిని జత చేయాలని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల సమాచారంతో పథకాలు అమలు చేసే అవకాశాలు ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. న్యాయ విచారణకు తోడు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. హస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు. వీరు ఇచ్చేటువంటి 6 గ్యారంటీల విషయంలో ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయాన్ని గురి చేసేటువంటి కార్యక్రమం. ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ప్రజలను అయోమయానికి గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు, గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇది మరొకటి లేదు. మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, రేషన్ కార్డులు జత చేయమంటారు. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు
ఎకరానికి 15,000 రూపాయలు. దీనికి మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. ఆ డాటా ఉంది. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది. దాని ఎంటైర్ డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడు మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందట. దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్. మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. అసలు మీరు రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు, నేను దీనిపైన న్యాయ విచారణతో పాటు అనే పదం కూడా వాడాను. న్యాయ విచారణ ఐఎమ్ నాట్ అగైనిస్ట్. న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను. కాంగ్రెస్ పార్టీ హామీలపై మోసపూరితమైన బుక్లెట్ ను కేటీఆర్ రిలీజ్ చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే బాధ లేదని, విమర్శలకు ప్రతి విమర్శలు చేసే దమ్ముందన్నారు. ప్రజలు అధికారానికి దూరం పెట్టారని జీర్ణించుకోలేకపోతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద 420 అని ముద్రించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ శ్రేణులు నిలదీయాలన్నారు. ఎన్నికల కమిషన్కు ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 420 హామీలు ఇచ్చిందనే మాట ఇందులో పాయింట్ వైజ్గా వాళ్ళు మెన్షన్ చేసుకు వాళ్ళు ఇష్టం వచ్చిన తీర్పు రాసుకున్నారు. వాళ్ళు అనుకున్న క్రమంలో వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళులే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాకు బాధ లేదు. మీ విమర్శలకు ప్రతి విమర్శ చేసే దమ్ము మా దగ్గర ఉంది. 10 సంవత్సరాల్లో మీ చేతకాన్ని తనాన్ని మీరు నిరూపించుకున్నారు కాబట్టే, ప్రజలను మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేసి మిమ్మల్ని అధికారానికి దూరంలో పెట్టాలని పెడితే మీరు అది జీర్ణించుకోలేక నీటి నుండి బయటపడ చేపలేక తల్లడిల్లిపోతూ మాట్లాడుతున్నారన్న మాట మనం చేస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, స్వాతంత్రాన్ని గురించి పోరాడిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ, స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయటానికి అనేక విధాల కృషి చేసినటువంటి పార్టీ. ఈ పార్టీ మీద మీ కోపం ఉంటే ఉండవచ్చు, మీ రాజకీయ స్వార్థం గురించి. కానీ మా పార్టీ గుర్తు మీద 420 అనే ముద్రించే ధైర్యం మీకు ఎక్కడిదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కేటీఆర్ గారిని. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పాత్ర మరవలేనిదన్నారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించకుండా, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా, నూతన హాస్టళ్లు నిర్మించకుండా, విశ్వవిద్యాలయాల నిర్వీర్యం చేసి వారి పార్టీకి చెందిన నేతలకు ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతులు ఇచ్చిందని అన్నారు. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియంతృత్వ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారు. కావున నూతన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయవలసిందిగా వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీ పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రభుత్వ యూనివర్సిటీ ధ్వంసం చేసిన పరిస్థితి ఆనాడు రాష్ట్రంలో కనబడది. ప్రభుత్వ యూనివర్సిటీ చదువుతున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా, యూనివర్సిటీ సరిపడిన నిధులు కేటాయించకుండా, అక్కడ ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేసినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గం ఏనాడు కూడా విద్యాలయ సంక్షేమం కోసం పట్టించుకోలేదు. ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటి
ప్రజాప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రధానంగా మనవి చేసేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ యూనివర్సిటీ మౌలిక వసతులు కల్పించాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు ఒక నిధులలో 1000 కోట్ల నిధులు కేటాయించాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము మనవి చేస్తున్నాం. దాంతోపాటు పిహెచ్డి విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వాలని చెప్పేసి, స్కాలర్షిప్లు పెంచాలని చెప్పేసి, ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ కొత్త హాస్టల్లో భవనాలు నిర్మించాలని చెప్పి ప్రధానంగా మేము ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రజాప్రభుత్వంగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి, విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలి. కేటీఆర్కు కాంగ్రెస్ హామీలు అబద్ధపు హామీలుగా కనిపిస్తున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్లలో అన్ని అవినీతిమయంగా మార్చారన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు పక్కన పెట్టారు. బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉంది. తెలంగాణ హక్కులు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పక్కదారి పట్టించుడు తప్ప, మోసం చేసుడు తప్ప ఏ రోజన్నా ప్రజలకు ఏదైనా మేలు చేసినటువంటి పాపన పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ 20% నుంచి 50% దాకా దోసుక తినేటటువంటి మీకు అన్ని 420 లెక్కనే కనిపిస్తాయి. ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఆఖరికి పసిపిల్లల యొక్క పాఠశాలల్లో చదువుకునేటటువంటి మధ్యాహ్నం భోజన నోటికాడి బుక్కను కూడా దోసుక తిన్నటువంటి 420 కాదు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలన చేస్తుంటే క్షేత్రస్థాయిలకు పోయి అధికారాన్ని నిలబెట్టిపించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి పూనుకుంటే మరి దొంగలకు మాత్రమే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ స్వాగతిస్తున్నటువంటి అంశాలని కేవలం ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు అని అంటే దొంగలు మాత్రమే దీన్ని జీర్ణించుకోలేరు. మేము చెప్తున్నాం, నీళ్ళ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, కరెంటు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, విద్య అయినా, వైద్యం అయినా, ఉపాధి అయినా, ఉద్యోగాలైనా 10 సంవత్సరాల నుంచి 10 కొక్కులు లెక్క పీక తిని ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలకి నరకం అంటే ఏంటిదో చూపించినందుకే కదా జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని తరిమేసిర్రు. జీర్ణించుకోండి మీ యొక్క పరిపాలన ప్రజలు కదా, అందుకనే కదా తరిమేసిర్రు. నెల రోజులు కూడా కాలే ఇంకా. కానీ అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే జీర్ణించుకోలేకపోతున్నట. ఎవరు జీర్ణించుకోడు అని అంటే నీ చుట్టుముట్టు ఉండేటటువంటి నీ 420 గాలు మాత్రమే. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఎల్బీనగర్ చౌరస్తాని ఫ్రీ సిగ్నల్ రోడ్డుగా మార్చడం జరిగిందన్నారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా దాదాపు 658 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులు పూర్తి కావడం జరిగింది. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద కుడి, ఎడమ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్, కామినేని జంక్షన్ వద్ద 2 వైపులా ఫ్లైఓవర్లు, చింతలకుంట జంక్షన్ వద్ద అండర్ పాస్, బైరామల్గూడ జంక్షన్ వద్ద 2 ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అలెక్యా టవర్స్ వద్ద సెకండ్ లెవెల్ నూతన స్కై ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరుకోవడం జరిగిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి వరకు పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్టి పనులు పూర్తి అయ్యాక ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెలిపారు. కరోనా సమయంలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే రోడ్డు వెడల్పు పనులు, ఫ్లైఓవర్ పనులు వేగవంతంగా చేయడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ శాఖ బలోపేతానికి కొత్త ప్రభుత్వం కృషి అభినందనీయమని వీఆర్ఏ సంఘం రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ ముద్దన్ చిరంజీవి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన విమర్శించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్ఏ, వీఆర్ఓలను టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు దూరం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరణ, 5 నెలల వేతన బకాయిల చెల్లింపు, గుర్తింపు సంఖ్య కేటాయింపుపై తక్షణ చర్యలు చేపట్టడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాకు ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది చిల్లర్లో వీఆర్ఏలలో 15,000 పైచిలుకు వీఆర్ఏలను ప్రమోషన్ ఇస్తూ రెగ్యులరైజ్ చేస్తూ జీవో తీసుకొచ్చి కూడా 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐడీలు రాలేవు, జీతాలు రాలేవు. చాలా పోరాటం చేసినాం, వెయిట్ చేసినాం కాలేదు. ప్రభుత్వం మారినాక కొత్త ప్రభుత్వం కూడా విన్నవించుకున్నాం. ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే మా వీఆర్ఏలు కష్టపడుతున్న బాధలను చూసి పెండింగ్లో ఉన్న 5 నెలల ఐడి నంబర్లు, శాలరీస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా రెవెన్యూ మినిస్టర్ గారికి, పై అధికారులందరికీ ముఖ్యంగా మా సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా సమస్యను పరిష్కరింపజేసినందుకు గత ప్రభుత్వంలో మేము ఎక్కిన నుంచి 5 నెలల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. మాకు ఐడీలు ఇప్పియండి, జీతభత్యాలు ఇప్పియండి అని చెప్తూ కూడా, కాబట్టి ఇప్పటి వరకు కూడా మాకు మా ఎలక్షన్లు వచ్చినాయి, అంతలోపే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల తర్వాత అని చెప్తే ఏం చేసిందంటే మాకు ఐడీలు క్రియేట్ చేయాలని చెప్పేసి నిన్ననే సర్కిల్ విడుదల చేయడం జరిగింది. కావున అందుకు బీఆర్ఏల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. కూడా జరిగినాయి, అవి కూడా సవరించాల్సిందిగా కోరుతున్నాను. 10th పడ్డ వాళ్ళకి ఇంటర్ పడ్డ వాళ్ళకి డిగ్రీ అని అట్లా ఇబ్బందితోని ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఇంటర్ పడ్డది వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు. అది కూడా చాలా ప్రాబ్లంతో కూడిన పని. కాబట్టి అది కూడా ఇటువంటి సమస్యలు ఇంకా అంటే నాకు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నాయి, ఇటువంటి తక్షణమే పరిష్కరిస్తుంది. అలాగే ఇతర పొరుగు జిల్లాల నుంచి సొంత జిల్లాలకు రప్పించి ఇతర డిపార్ట్మెంట్ నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కు, కన్నతల్లి డిపార్ట్మెంట్కు రప్పిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. బంగారు షాపులను బురిడి కొట్టిస్తున్న కిలాడి లేడీని అరెస్ట్ చేసినట్లుగా ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లలిత జ్యువెలరీ షాపులో బంగారం చోరీ అయిందన్న కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేశారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన గౌతమి అనే మహిళ వృత్తిరీత్యా కర్మన్ ఘాట్ భూపేష్ గుప్తా నగర్లో నివాసం ఉంటుందని తెలిపారు. రద్దీగా ఉండే జ్యువెలరీ షాపులోకి వెళ్లి షాపులో పనిచేసే వాళ్ళు బిజీగా ఉండే సమయంలో అసలు బంగారం వస్తువుని తీసి ఆ స్థానంలో నకిలీ వస్తువులను ఉంచుతుందని తెలిపారు. సో ఇది లలిత జ్యువెలర్స్ లో గోల్డ్ పోయింది అని చెప్పి చైన్ ఒకటి మిస్ప్లేస్ అయింది అని వాళ్ళ సిసి రికార్డ్స్ వెరిఫై చేసి దే హ్యావ్ గివెన్ అ కంప్లైంట్. ఆన్ దాట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. దీనిలో మన టీమ్, క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో అది హ్యాస్ అప్రిహెండెడ్ గౌతమి అని ఒక లేడీని ఐడెంటిఫై చేశారు అండ్ తనని తీసుకోవడం జరిగింది. అండ్ తన ఏజ్ వచ్చి 24 years, అగ్రికల్చరల్ కూలీలాగా వర్క్ చేస్తుంది అండ్ నేటివ్ వచ్చి జడ్చర్ల మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చి భూపేష్ గుప్తా నగర్ మీర్పేట్ లిమిట్స్ లో ఉంటుంది. అండ్ తన నేర్చుకునేది ఏంటంటే గోల్డ్ షాప్స్ కి వెళ్తుంది అండ్ ట్రేస్ అన్ని ఓపెన్ చేసి ఆ సేల్స్ మెన్ పక్క వేరే ట్రే కోసం సదరడం దాన్ని చేస్తున్నప్పుడు అదును చూసుకొని తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ చైన్ తీసేసుకొని మిస్ప్లేస్ చేస్తుంది. సో అది ఆ పద్ధతిగా తను దొంగతనం చేయడం చేసింది. అండ్ తనని తీసుకొని అరెస్ట్ చేయగా మన సరూర్ నగర్ కేసుతో పాటు ఇంకొక 5 cases కన్ఫెస్ చేసింది. ఆ 5 cases లో సరూర్ నగర్ లోనే మనకి 2023లో ఒక కేసు రిజిస్టర్ అయింది అండ్ అట్లానే చైతన్యపురిలో 2024లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇవి కాకుండా కూడా మనకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఒకటి, ఇంకా కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లో కూడా ఇంకొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ వర్త్ గోల్డ్ వచ్చి మనకి రికవర్ అయిన దానికి మొత్తం అంతా 5 కేసులు అన్నిట్లలో కలిపి 12 lakhs వర్త్ గోల్డ్ రికవర్ అవ్వడం జరిగింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మద్యం దుకాణాల్లో చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్లో ఈ నెల 1వ తేదీన అర్ధరాత్రి 2 వ్యక్తులు మద్యం దుకాణం తాళాలు పగలగొట్టి 98,000 రూపాయల నగదు చోరీ చేశారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. లద్నాపూర్లోని వైన్ షాప్ లో చోరీ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులు పెద్దపల్లికి చెందిన సయ్యద్ షఫీయుద్దీన్, మరో మైనర్ బాలునిగా గుర్తించారు. పన్నూరు క్రాస్ రోడ్డు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 98,000 రూపాయల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్డి అన్నారం డివిజన్లోని మధురపురి కాలనీలో మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. జలమండలి అధికారుల ద్వారా మంజూరైన నిధులు 8 లక్షల రూపాయలతో పనులు చేయిస్తున్నారన్నారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేస్తూ కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ చేయాలి అని జలమండలి అధికారులకు కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. కాలనీ పరిధిలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. గడ్డి అన్నారం డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. సీతాఫల్ మండిలోని గొల్ల పుల్లయ్య గల్లీలో జరిగిన సివరేజ్ లైన్ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు.
నూతన సీసీ రోడ్డుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీతాఫల్ మండిలోని గొల్లపుల్లయ్య గల్లీలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్పొరేటర్ సామల హేమ. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్, జెహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ పాల్గొన్నారు. గంగారం పెద్ద చెరువు FTL స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డులో జగదీశ్వర్ గౌడ్ పేరు రాయడం పట్ల ఆయన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో GN రాజు అనే వ్యక్తి బోర్డు ఏర్పాటు చేశారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ పేరును అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించడం దారుణమని ఆయన అనుచరులు అన్నారు. ఈ మేరకు చందానగర్ PS సర్కిల్ ఇన్స్పెక్టర్, జెహెచ్ఎంసీ కమిషనర్ శిరలింగంపల్లి మండలం తహసీల్దార్కు GN రాజు పైన కంప్లైంట్ చేశామని, అతనిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని దొంతి శేఖర్ ముదిరాజ్ కోరారు. కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది హైకోర్టు ధర్మాసనం. 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అభ్యంతరాలున్న 4 ప్రశ్నలపై నిపుణుల సాయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఓయూ సాయం తీసుకుని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, నిపుణుల కమిటీ తేల్చాకే నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. పోలీస్ నియామక మండలిని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో 4 ప్రశ్నలపై కోర్టుకెళ్లిన అభ్యర్థులు 4 ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో లేనందున నష్టపోయామని పిటిషన్ దాఖలు చేశారు. వాడుకలో ఉన్న పదాలను ఇచ్చామని కోర్టుకు చెప్పింది పోలీస్ నియామక బోర్డు. గుమ్మడిదల మండలంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కాట శ్రీనివాస్ గౌడ్. గుమ్మడిదల మండలంలోని దోమలుగు గ్రామంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ఆ రోజు మేమందరం వచ్చి మైక్ పట్టుకొని చెప్పిన మాకు ఓట్లు వేయండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తాం. 100 రోజులు కాదు, 30 రోజులలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అయిపోతా ఉన్నాయి. తప్పకుండా మీ అందరు కూడా అన్ని విషయాలలో ఇది మాత్రం మీకు గ్యారంటీ కార్డు అంటున్నారు, దగ్గర పెట్టుకుంటారు. ఇది ఒకదానికి పనిచేసేది కాదు. రేపటి నాడు నీకు గ్యాస్ సిలిండర్కైనా, నీకు పెన్షన్కైనా, నీకు 5 లక్షల రూపాయల దానికైనా, నీకు ఏదైనా ఈ కార్డే రేపు పొద్దుగా మీకు గ్యారంటీ కార్డు వచ్చింది. అన్ని ఉపయోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట నిలబడి గతంలో కూడా ఇందిరా ఇచ్చిన అవన్నీ ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళొకసారి మనకు అవకాశం దొరికింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా ఉన్నటువంటి మరి ఎంపీటీసీ గారు, మిగతా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. మీకు ఏదన్నా తప్పకుండా జరుగుతుంది. ఇది అయిన తర్వాత స్క్రీనింగ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికి కూడా వచ్చే విధంగా మేమందరం కూడా తప్పకుండా ఎప్పుడు మీకు చూపిస్తాం.